హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫార్మ్స్. నా పేరు కిరణ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. సో మన గోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ డెలివరీ అయిపోయినాయి. ఇప్పుడు అవి ప్రెగ్నెంట్ అయ్యే టైం అన్నమాట. సో మన దగ్గర మేల్ బక్ లేదు. బక్రీద్కి ఆల్రెడీ పెద్ద మేల్ ఉంటే దాన్ని సేల్ చేసేసినాం. సో అప్పటి నుంచి మేల్ లేదన్నమాట. ఉన్నాయి కానీ చిన్న చిన్న పిల్లలు, అవి 6 months 8 months అట్లా పిల్లలు ఉన్నాయి. ఒక 2 goats డెలివరీ అయ్యి 2 months పైన అయిపోయింది. మళ్ళీ ఒక 1 month బ్యాక్ ఒక గోట్ ఇరుసుకుపోయింది. అండ్ మళ్ళీ మొన్న 3 goats డెలివరీ అయిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు అవన్నీ ప్రెగ్నెంట్ అవ్వాలి. సో ప్రెగ్నెంట్ డెలివరీ అయిన 1 monthకి ప్రెగ్నెంట్ అవుతాయి మేల్ ఉంటే. సో మన దగ్గర మేల్ లేదు కాబట్టి లేట్ అయిందన్నమాట. సో నేనేం చేసిన, మేల్ లేదు కాబట్టి మేల్ కొనుక్క రావాలంటే ఎంత లేదన్నా అది సో 13-15 వేలు లేనిదైతే మేల్ రాదు. సో మనకు తెలిసిన బ్రో ఆదిలాబాదే. సో అతనికి కూడా ఫామ్ ఉన్నదన్నమాట, గోట్ ఫాము. సో ఇంటెన్సివ్ కాదు, అవుట్ గ్రేజింగ్. సో వాళ్ళ దగ్గర మేల్ బక్ ఉంటే తీసుకురావడానికి వెళ్ళిన. అది మన ఫామ్ నుంచి 20 kilometers దూరం అన్నమాట. సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన. ఒక వారం రోజులు కుదిరితే 1 week or 2 weeks ఉంచుకొని తర్వాత ఇచ్చేస్తాను అన్నమాట. అంటే మనకు దగ్గర తెలిసిన వాళ్ళే కూడా ఉన్నాయి కానీ బట్ అంత కంఫర్టబుల్ ఉండదు వాళ్ళకి తెచ్చుకున్న తర్వాత. కొద్దిగా ఏదో భయం ఉంటుంది. సో ఈ బ్రో కొద్దిగా మనకు ఫ్రీ ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు తెచ్చుకున్నా ఎప్పుడు ఇడసబెట్టినా నో ప్రాబ్లం అన్నమాట. సో అది అవుట్ గ్రేజింగ్ది తీసుకొచ్చేసరికి అది నాకు తెలిసి 1 year ఉంటుంది. బ్రో అన్నాడు 1 year దగ్గర అయితే ఉంటుంది ఏజ్ అని అన్నాడు. పర్లేదు, మంచి గ్రోత్ ఉన్నది. మీకు కనిపిస్తుందో వీడియోలో. సో అది తీసుకురాగానే ఫామ్లో గోడ్స్ అన్నీ దాని మీద ఫస్ట్ టైం కదా. సో కొత్త పర్సన్ వచ్చిండు అన్నట్టు కొద్దిగా అటాకింగ్ మోడ్లో చూసినది దాన్ని. సో మళ్ళీ ఆ డే మొత్తం మొత్తుకున్నది అది. అంటే బయట అవుట్ గ్రేజింగ్ తిరిగేది. సో అన్నీ బ్లాక్ కలర్ గోడ్స్ అవి అట్లా అవుట్ గ్రేజింగ్ తిరిగేది. మన దగ్గర అన్ని కలర్ఫుల్ గోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదేంది ఇక్కడ కొత్త ప్లేస్ వచ్చినట్టు ఆ డే మొత్తం ఒర్రింది. మళ్ళీ నైట్ వరకు అంటే అలవాటు అయిపోయింది, ఒర్రలేదు. సో మనది వెజిటేబుల్స్, గ్రాసు, సుబాబులు, సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తిన్నది ఆ రోజు. సో పర్లేదు, ఇప్పుడు ఫుడ్ తింటుంది, కొద్దిగా అలవాటు అయింది. కానీ అది ఇంకొద్దిగా మిస్ అవుతుంది వాటి ఎనిమల్స్ని. సో ఒక 1 week or 2 weeks ఉంచుకొని మనం తర్వాత రిటర్న్ ఇచ్చేస్తాం అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.